నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు అండ్ అట్లనే లోకేష్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. అసలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భూములు దానం చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎత్తిపోత పథకాలని పక్కకు పెడుతున్నారు. మరింతకు అసలు ఏం జరుగుతుంది అనే అంశం మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఈరోజు చూసుకున్నట్టయితే లోకేష్ గారు ల్యాండ్ ఏదైతే 99 పైసలకి ఫార్చ్యూన్ 500 దానికి ఇస్తే తప్పింది అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. అదొక విషయం. అట్లనే చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మహామకైనా కన్నా జన్మభూమికైనా వెన్నుపోటు ఒకటే అని చెప్పేసి. నిజంగానే ఇప్పుడు మరి తెలంగాణ సీఎం గారు మాట్లాడినప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండ్రు, నేను చెప్పిన కాబట్టి ఆగిపోయింది అని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్య వచ్చిండు. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఆయన రాజకీయ మోసం, దగ, కుట్ర, కుతంత్రం, నయవంచన, నమ్మక ద్రోహం, ఇదే చంద్రబాబు నాయుడు. ఎవరికి? ఎన్టీ రామారావు ఒకటికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసినంత నయవంచన, నమ్మక ద్రోహం అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ మామూలుగా లేదు. ఆయన రాగానే ఈ నిజాం షుగర్స్, ఆల్విన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మడం మొదలుపెట్టినాడు. పాత చరిత్ర. ఆ తర్వాత హైటెక్ సిటీ అనేది కట్టేసి ఆ చుట్టుపక్కల భూములు తన వాళ్ళ చేత చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో గుణపాలు దింపిన నికృష్టమైన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టినాడు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు, పరిశ్రమలు అన్నీ తెలంగాణలోనే ఉండిపోయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో సమానంగా నిలదొక్కుకోవడానికి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే, లేదు 10 సంవత్సరాలు కావాలని భారతీయ జనతా పార్టీ అంటే, ఈయన 15 సంవత్సరాలు కావాలన్నాడు. అది అయిపోయిన తర్వాత మోడీ పెద్ద దగులుబాజీ రాగానే నేను ఇయ్యను పో అన్నాడు. మీరు దగులుబాజీ అనే వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు సార్? దగులుబాజీ అంటే ఏంటి? ఉర్దూ పదం దగాబాజ్ అనే పదానికి తెలుగులో పర్యాయ పదం, దాన్ని రూపాంతరం చెంది తెలుగులోకి దగులుబాజీ అయింది. హిందీలో, ఉర్దూలో దాన్ని దగాబాజ్ అంటారు. దగాబాజ్ అంటే మోసం చేసినాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను 10 సంవత్సరాలన్నీ ఇయ్యను పో అంటే మోసమే కదమ్మా. దగులుబాజీ మీనింగ్ ఏదో బూత్ ఏమో కాదు అది. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అందరు ఆ మాటలే మాట్లాడుతున్నారు కదా చాలా వరకు. అది బూత్ కాదమ్మా. దగాబాజ్ అని ఉర్దూలో ఒక పదం ఉంది, అది తెలుగులోకి రూపాంతరం చెంది దగులుబాజీ అయింది. అది ఉర్దూ పదం. అది దగాబాజ్ అంటే మోసం చేసినాడు. దగా అంటే మోసం, తెలుగులో కూడా ఉంది ఆ పదం దగా అని. దగా చేసిన వాడిని దగులుబాజీ అంటారు. ఇప్పుడు మొత్తానికి అయితే ఏపీకి మరి మోసం చేసినారు. ఆ మోసం చేసిన ఆయనకి ఈయన బత్తాసు పలికినాడు. మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన దగాబాజ్ చంద్రబాబు నాయుడు. ఆ పేపర్ ని కూడా చూపెట్టారు కదా, అరుణ్ జైట్లీ గారు చూపెట్టారు కదా. చూపెట్టినప్పుడు మరి అదంతా జరిగినప్పుడు మరి రెండోది ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారే. మరి అదంతా ప్రజలు చూడలేదా, గమనించలేదా? గమనించింది మరి ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నారంటారా? మరి ఆ పార్టీ చెప్తానమ్మా, అదన్నీ చేశారు కాబట్టి దింపేసినారు. అసలు ఏమేమి చేసినారో చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలలో ఇస్తా అన్న ప్రత్యేక హోదా అది హామీ కాదమ్మా. చాలా మంది హామీ అంటారు. ఆంధ్రప్రదేశ్కి అది నష్టపరిహారం. నువ్వు తెలంగాణ విడిపోవటం వల్ల ఇప్పుడు విద్యా సంస్థలు కానీ, ఐటీ సంస్థలు కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలోనే ఉండిపోయినాయి. ఎప్పుడు రాష్ట్ర విభజన సమయంలో అవి ఆంధ్రప్రదేశ్తో సమానంగా రావాలంటే అక్కడ పరిశ్రమలు ఏర్పడాలి. అక్కడ పరిశ్రమలు ఏర్పడటానికి పారిశ్రామికవేత్త అక్కడ ఎందుకు పడతాడు? పరిశ్రమ ఆయనకి ఏదన్నా ఎక్కువ లాభం చూపించాలా. ఆయనకి ట్యాక్స్ ఫ్రీ అని ఇస్తే ఆయన వచ్చి ఇక్కడ పెట్టాల్సిన ప్రాజెక్ట్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అప్పుడేమవుతుంది? ఆయనకి ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి అక్కడ పెడతాడు. సో ఎందుకు ఇస్తున్నారు? అది తెలంగాణతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి నష్టపరిహారం కింద ఇస్తా అన్నారు. ఆ నష్టపరిహారం వద్దన్న దగులుబాజీ చంద్రబాబు నాయుడు, ఇవ్వనన్న దగులుబాజీ మోడీ అయితే
ఇవ్వకపోయినా పర్వాలేదని రాసిచ్చిన దగులుబాజు చంద్రబాబు నాయుడు. పోలవరం పోలవరం రెండో పెద్ద హామీ, రాష్ట్ర విభజన నష్టపరిహారానికి పోలవరం రెండో పెద్ద హామీ. దానికి ఏముంది, కేంద్ర ప్రభుత్వం మేము కట్టిస్తామంది. దాని ఎత్తు 47 మీటర్లు. 47 మీటర్లు అయితే 55,000 కోట్ల మీరు ఇవి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ హైట్ ఎంత ఎక్కువ పెరుగుతా పోతే మునిగిపోయే ప్రాంతం అంత ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రాంతం ముంపుకు గురైతే అంత పరిహారం ఇవ్వాలి. సో ఎత్తు తగ్గిస్తే ఏమవుతుంది, ముంపు ప్రాంతం తక్కువ అవుతుంది, అంటే పరిహారం తక్కువ ఇవ్వాలి. తగ్గివ్వాలంటే కేంద్ర ప్రభుత్వం మీద భారం పడకుండా 47 మీటర్లని 41 మీటర్లు చేసిండు. అంటే 6 మీటర్లు తక్కువైంది. 6 మీటర్లు తక్కువైంది. దానివల్ల ఏమైతుంది, 6 మీటర్లే కదా అని మీకు అనిపించచ్చు. 47 మీటర్లు ఉంటే 7 లక్షల ఎకరాల సాగు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. 7 లక్షల ఎకరాలు సాగు కిందకి వస్తుంది. 41 మీటర్లు అయితే 2 లక్షల ఎకరాలే. 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కోల్పోతుంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం తీసుకోగలదు చంద్రబాబు నాయుడే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఆయన పనులు ఆపేయించేశాను నేను చంద్రబాబు నాయుడుతో నాకున్న సాన్నిహిత్యం వల్ల రేవంత్ రెడ్డి అంటున్నాడంటే, రాయలసీమకి దగా చేసినాడు చంద్రబాబు నాయుడు. మామకి వెన్నుపోటు పొడిచినాడు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఈయన వాటిని పీపీపీ కింద ప్రైవేట్ పరం చేస్తున్నాడు. రే బాబు, నీకు పీపీపీ మెడికల్ కాలేజీలు కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన 17 మెడికల్ కాలేజీ అట్లాగే పెట్టు, కొత్తవి 17 తీసుకురా, లేకపోతే 34 తీసుకురా. పీపీపీలో ఆయన 17 తెస్తే నువ్వు 17 తీసుకురా, నువ్వు 34 తీసుకురా, అవి అట్లాగే ఉంచు. అవి అట్లా ఉంచితే ఏమవుతుంది, ప్రజలు అక్కడికే పోతారు, జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి పోతారు. ఎందుకంటే ఫ్రీ వైద్యం. కాలేజీలలో అడ్మిషన్ కూడా తక్కువ, 2 లక్షలతో డాక్టర్ చదివేయచ్చు. అది పీపీపీ చేశాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ ఉంటే అక్కడ ఎవరు పోరు. సో దాన్ని లేకుండా చేయాల. అప్పుడేమవుతుంది, ప్రజలకి ఉచిత విద్య పోతుంది, పేదల పిల్లలు డాక్టర్లు చదివే అవకాశం కోల్పోతారు. అంటే ఇప్పుడు అట్లా ఇంకోటి చెప్తున్నా, నాడు నేడు స్కూల్స్ లో ఆయన ఇంటర్నేషనల్ బెకలరేట్ టోఫిల్ ఫౌండేషన్ తీసుకొచ్చినాడు. నారా దేవాష్ ఎక్కడ చదువుతున్నాడమ్మా, ఏ సిలబస్ చదువుతున్నాడు? పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ పవనోవిచ్ ఏ సిలబస్ చదువుతున్నాడు? ఏ సిలబస్ చదువుతున్నారమ్మా వాళ్ళు? ఇంటర్నేషనల్ సిలబస్ చదవట్లేదా? అంటే పేదల పిల్లలు ఇంటర్నేషనల్ సిలబస్ చదవద్దా? పేదల పిల్లలు టోఫిల్ విద్య ఇంగ్లీష్ మీడియం చదవద్దా? అంటే వాళ్ళు అక్కడే ఉండిపోవాలి, ఆ స్థాయిలోనే ఉండాలన్నా? వాళ్ళందరూ కూడా బాగా చదువుకుంటే ఏ తాపీ మేస్త్రి కొడుకో, ఆటో డ్రైవర్ కొడుకో, లేకపోతే ఏ కూలి పని చేసుకునే రైతు కూలీ కొడుకో దేవాష్ కంటే బాగా చదివేస్తాడు, మార్క్ పవనోవిచ్ కంటే బాగా చదివేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమంటే తెలుసా, ఏ అత్త కోరుకుంటుంది ఎస్సీ ఇంట్లో పుట్టాలి అని అంట. ఎస్సీ ఇంట్లో పిల్లలు పుట్టాలని ఎవరు కోరుకుంటారని అంట. వాళ్ళైతే మనుషులు కదా, అంటే వాళ్ళు అట్లనే ఉండాలమ్మా, వాళ్ళు అట్లనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి మధ్యలో ఉన్న వ్యత్యాసం చెప్తాను. వాళ్ళ పిల్లలు కూడా నా పిల్లల్లాగా అమెరికాలో, ఫ్రాన్స్లో, లండన్లో చదవాలనే ఆలోచనతో వాళ్ళకి ఐబీ సిలబస్ టోఫెల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ క్లాస్ రూమ్స్, నాడు నేడుతో ఫర్నిచరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. అప్పుడు గగ్గోలు పెట్టినారు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మెయిన్ బాధ ఏంటి, నారాయణ చైతన్య కాలేజీలు క్లోజ్ అయిపోతాయి వాళ్ళ మంత్రులవి, ఒకటి మెయిన్. రెండోది ఏంటి, వాళ్ళు కూడా చదివేస్తే మేమే పోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ పవనోవిచ్ ఐబీసీలో చదువుతున్నాడు. అట్లాగే వాళ్ళ కొడుకు ఏదో ఒక ఫంక్షన్ కూడా వెళ్ళాం, ఏదో ఫ్రాన్స్ లోనో ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా పోయి ఆయన డిగ్రీ తీసుకున్నప్పుడు పోయి వచ్చినారు కదా. ఇక్కడ చదువుకున్నారు, విదేశాల్లో చదువుకున్నారు, ఇంటర్నేషనల్ సిలబస్ చదువుకున్నారు. ఈ పిల్లలు కూడా ఆ సిలబస్ చదివితే వాళ్ళకి తెలివి వచ్చేస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ కొడుకులకి జై పవన్ కళ్యాణ్, జై మెగాస్టార్ అని ఎవరు జిందాబాద్ కొడతారమ్మా? ఎవరు మంది ఎక్కడ ఉంటది? వాళ్ళకి తెలివి వచ్చేస్తుంది కదా. అరే ఈయన కేవలం సినిమా నటుడు, నటుడికి ఎందుకు అంత గౌరవం ఇవ్వాలా? నేను సైంటిస్ట్కి ఇస్తా, విద్యావేత్తకి ఇస్తా, ప్రొఫెసర్కి ఇస్తా, డాక్టర్కి ఇస్తా, ఇంజనీర్కి ఇస్తా,
సమాజాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకి ఇస్తాను, ముఖానికి రంగులు వేసుకుని గంతులు వేసేవాడికి ఈడికి చేయగొట్టేది ఏంది అంటారు. ఇలా బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. పేద పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల భయం ఏంటంటే మా బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, పేదల పిల్లలు కూడా నా పిల్లల్లాగా రావాలా. ఈ రెండిటి మధ్యలో మైండ్ సెట్ వ్యత్యాసం అనేది ప్రజలు గమనించాలి. సో ఎకరం 99 పైసలకి అమ్ముతా అంటున్నావు, ఎవరయ్యా జాగిరి అది, ఎవరు సొమ్మది, తప్పేంటి అంటున్నాడు కదా. అవును, అదే తప్పేంటి అంటే నువ్వు ఆ సొమ్ము ఎవరిది, ఆయనదా? హెరిటేజ్ కంపెనీ అమ్మేమనమ్మా, 99 పైసలకు అమ్మేమనం. ఎక్కడెక్కడ హెరిటేజ్ భూములు ఉన్నాయో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు అమ్మేమను. ఎవరు వద్దున్నారు? ప్రభుత్వ భూములు అంటే ఎవరు ఆస్తులు అవి? ప్రజల ఆస్తులు అయితే నువ్వేం చేయాలా, ఇక్కడ విజయవాడ పాత బస్ స్టాండ్ ఇన్ని ఎకరాలు ఉన్నది, అది నేను అమ్ముదాం అనుకుంటున్నా. నువ్వు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కాదు, ప్రపంచం అందరికీ గ్లోబల్ టెండర్లు పిలువు. ఇక్కడ ఇంత భూమి ఉంది, ఎంత కొంటారు, అక్కడ ఏమి పెడతారు, అక్కడ లులు మాల్ పెడతారా, ఏం పెడతారు, దానివల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఇవన్నీ పిలువు. ఫార్చ్యూన్ 500 కాదు, అందరినీ పిలువు. గ్లోబల్ టెండర్ వేసి బాబు నువ్వు ఎంత కొంటావు, ఏం కంపెనీ పెడతావు, అక్కడ ఎంతమంది ఉపాధి కల్పిస్తావు, అక్కడ పర్యావరణానికి నష్టం కలగకుండా నువ్వు ఏం వ్యాపారం చేస్తావు అని ఇన్విటేషన్ ఇవ్వు. అందరూ వస్తారు కదా. దాంట్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు చూడు, ఎవరు ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నారు అది చూడు. పర్యావరణానికి ఎవరు నష్టం చేయకుండా రాష్ట్ర భవిష్యత్తుకి ఏ కంపెనీ పెడితే బాగుంటుందో అందులోకి వెళ్ళి డిసైడ్ చేయి. 99 పైసలకి ఫార్చ్యూన్ కంపెనీ నువ్వెవరు అసలు? గ్లోబల్ టెండర్ పిలువయ్యా, పిలిచి అందులోకి వెళ్ళి డిసైడ్ చేయి. అయిపోయిందా? మెడికల్ కాలేజీలు ఈ కాలేజెస్ ఉంచి నువ్వు కొత్తగా పని చేసుకో. ఇది ఇయ్యద్దు. దీంట్లోకి వెళ్ళేవాళ్ళు దీంట్లోకి వెళ్తారు, నువ్వు పెట్టే పీపీలోకి వెళ్ళేవాళ్ళు పీపీలోకి వెళ్తారు, దీన్ని ముట్టొద్దు. అట్లాగే ల్యాండ్ పూలింగ్ కూడా నువ్వెట్లా చెప్తావు? ల్యాండ్ పూలింగ్ ఎట్లా చేస్తావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట లేకపోతే రైతుల దగ్గర నుంచి 30,000 ఎకరాలు కొని దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చి దాంట్లో నువ్వు రాజధాని కట్టు. దాంట్లో నువ్వు రాజధాని కట్టకుండా ల్యాండ్ పూలింగ్ అని తీసి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకి పంచిపెడతా అంటే ఎట్లా? ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాలి. సంక్రాంతి పండుగకి పిల్లలు వస్తారు కదా, ఒకసారి ప్రజలందరికీ చెప్తున్నాను నేను, సంక్రాంతి పండుగకి మీ ఇంటికి పిల్లలు వస్తారు, వాళ్ళ మొహం చూడండి ఒకసారి. అట్లాగే నారా లోకేష్, నారా దేవాంశు, అట్లాగే పవన్ కళ్యాణ్ పిల్లలు, మార్క్ పౌనవిచ్, అకిరా, వీళ్ళ మొహాలు చూడండి. వాళ్ళు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, పక్కన పెట్టుకొని చూడండి. చంద్రబాబు నాయుడు ఈ రోజున సంపాదించే ఆస్తి ఎవరి కోసము? చంద్రబాబు నాయుడు, లోకేష్, దేవాంశు, ఆ తర్వాత 50 తరాలకి సరిపడా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 50 తరం తర్వాత వాళ్ళ కోసం ఇప్పుడు సంపాదిస్తారు వాళ్ళు. అట్లాగే పవన్ కళ్యాణ్ మొన్న వచ్చాడు, ఆయన ఒక 10 తరాల వరకు, 5 తరాల నుంచి 10 తరాల వరకు పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నాడు. సో ఆయన 11వ తరం కోసం ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు? మీ లులు మాల్, మీకు ఎకరం 99 పైసలు ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టి వాళ్ళ 51వ తరం కోసం చంద్రబాబు నాయుడు, 11వ తరం కోసం పవన్ కళ్యాణ్ తహతాలాడుతున్నారు. మీదేం నష్టపోతుంది? మీ పిల్లల కంచంలో ఉన్న ఈ రోజు అన్నం తీసి వాళ్ళకి పెడతా అంటున్నారు. సిగ్గులేదా మనకి? మౌనంగా ఉన్నారు మీరు. ప్రజలు అడుగుతున్నారు నేను, ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటి? లక్షల కోట్ల ఆదాయం రావాలా? ల్యాండ్ పూలింగ్ ఎట్లా చేస్తారని అడగట్లేదు ఒకళ్ళు కూడా. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేస్తే మేము ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి? మా పిల్లలు డాక్టర్ చదవాలంటే ఎక్కడ చదవాలి? ఎందుకు 2,550 సీట్లు ప్రైవేట్ పరం చేస్తున్నారు? ఇవన్నీ అడగాలి కదమ్మా. ఇవన్నీ అడగకపోతే మీ పిల్లలు బాగుండాలంటే ఇవన్నీ మీరు అడగాల. మీరు అడగాలంటే ఎవరిని అడగాల అంటే, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తే అప్పుడు ఆయనను ఓడించి అప్పుడు ఆయనను బయట పెడతాను కాదు. ఈ రోజు అంటే సంవత్సరంన్నర కాలంలో 3 లక్షల కోట్లు అప్పు చేసిండు చంద్రబాబు నాయుడు. సంవత్సరంన్నర కాలంలో 5 సంవత్సరాలు ఉంటే 10 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు.
యావరేజ్ ప్రకారము సంవత్సరానికి 2 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి. 5 సంవత్సరాలు మీరు ఆపినారనుకోండి, వాళ్ళని గాలికి వదిలేస్తారనుకోండి, అచ్చోసిన ఆంబోతులాగా 10 లక్షల కోట్లు అప్పు చేసేస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా, బ్రహ్మదేవుడు వచ్చినా ఏం చేసేది లేదు. మింగేసిన తర్వాత మింగకుండా మీరే ఆపాలా, ఈ రోజే ఆపాలా, ఈ క్షణం ఆపాలా. మీరు మీ పిల్లల ఆస్తి దోచుకోకుండా ఈ రోజు ఆపితేనే దోపిడీ. ఇక్కడితో ఆపకపోతే ఇంకా 6-7 లక్షల కోట్లు అప్పు చేసేస్తాడు ఆయన.